హాయ్ గాయస్, నా పేరు నితిన్. నేను ఒక ఫోటోగ్రాఫర్ని. వెడ్డింగ్స్, ప్రీ వెడ్డింగ్, పర్సనల్ పోర్ట్రేట్ షూట్స్, మెటర్నిటీ షూట్స్, బేబీ షూట్స్ అవి కూడా చేస్తాను. ట్రావెలింగ్ కూడా చేస్తాను. ఫోటో వాక్స్ కూడా వెళ్తాను. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వీడియో. లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ నేను కాస్కి వెళ్ళాను అనమాట. మహారాష్ట్రలో కాస్ ప్లాతో అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాను అనమాట. ఎక్కడెక్కడికి వెళ్ళాను, 2 డేస్ వెళ్ళాను అనమాట. ఫస్ట్ డే ఫ్రైడే వెళ్ళాను, సండే నైట్ రిటర్న్ అయిపోయాం, మండే మార్నింగ్ కల్లా వచ్చేసాం అనమాట. 2 డేస్. ఫస్ట్ డే అంతా ట్రైన్లోనే అయిపోయింది, ఫ్రైడే అంతా ట్రైన్లోనే అయిపోయింది. నైట్ వచ్చి అక్కడ రైల్వే స్టేషన్లో ఒక డార్మెంటరీ తీసుకున్నాం. మాతో పాటు నేను నవీన్ గారు అనే మా గైడ్, అతను ఫోటోగ్రాఫరే. అతనితోనే మేము వెళ్ళాము అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. హైదరాబాద్ ఫోటో వాక్ అని ఒకటి ఉంది ఇన్స్టాగ్రామ్లో, అది పేజ్ ఫాలో అవ్వండి. ఎవరికైనా ఇంట్రెస్ట్, జాబ్ చేసేవాళ్ళు కానీ, రిటైర్ అయ్యి ఖాళీగా ఉంటున్న వాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఫోటోగ్రఫీలో ఇప్పుడిప్పుడే వెళ్దాము అనుకుంటున్న వాళ్ళు కానీ అది వెళ్ళచ్చు. మీకు చాలా యూజ్ అవుతుంది. అతను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ మీకు కొత్తగా హాబీస్లా ఉంటుంది. టూర్స్ కూడా ప్లాన్ చేస్తారు వాళ్ళు. మంచి మంచి టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్లో అక్టోబర్లో 2 ట్రిప్స్ ఉన్నాయి. మహారాష్ట్ర ఒకటి మన తెలంగాణలోనే ఒకటి. అందులో వెళ్ళి చేయండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ట్రై చేయండి. అతను మీటప్ యాప్ ఉంటుంది కదా, అందులో అతను ఉంటుంది. నేను లింక్ మీకు పెడతాను అనమాట డిస్క్రిప్షన్లో, అది జాయిన్ అవ్వండి. లింక్లో వీడియో మొత్తం అంతా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు చూడండి, మొత్తం చూడండి, ఎండ్ వరకు చూడండి, ఏది స్కిప్ చేయొద్దు. ఫొటోస్ కూడా పెడతాను, వీడియోస్ పెడతాను, అన్నీ చూడండి. మైక్రో ఫోటో కూడా భలే ఉంటుంది అక్కడ, చాలా బాగుంటుంది. మంచి లెన్స్ తీసుకెళ్ళండి. దానికి ఫ్లాష్ ఉంటే ఫ్లాష్ ట్రై చేయండి, లేకపోయినా పర్లేదు. బట్ ఫ్లాష్ ఉంటే ఎక్సలెంట్గా వస్తాయి ఫొటోస్. బ్యాడ్ లక్, నా దగ్గర ఫ్లాష్ లేదు, బట్ చాలా బాగా వచ్చినాయి ఫోటోలు. అసలు ఒక్కొక్క ప్లేస్ ఫోటో తీస్తుంటే నాకు భలే మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అసలు నేచర్ భలే ఉంటుంది, భలే ఉంది. అసలు గాలి, ఇదంతా నేచర్ ఫుల్గా చాలా బాగుంది. చూడండి వీడియో మొత్తం అంతా. ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ అయిపోయాను ఇప్పుడే. ఇక్కడి నుంచి సికింద్రాబాద్కి 1 అవర్ అన్నమాట. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాను. నాకు లక్కీగా ఆ రోజు 100 అయింది, ఎందుకో తెలియదు, కూపన్స్ వచ్చినాయి. రెస్టారెంట్లో ఫుడ్ తినేసి బయలుదేరిపోయాను అనమాట. ట్రైన్ ఎక్కేసా. 2 PM ట్రైను స్టార్ట్ అవుద్ది. ట్రైన్ ఇప్పుడు కొన్ని విజువల్స్ అలా చూపిస్తున్నాయి అనమాట, ఎలా ఉంది ట్రైన్ అనేసి. శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట ఇది. టైం ల్యాబ్స్ పెట్టాను. ఇది అలా ట్రైన్లో వెళ్తున్నప్పుడు బయట వ్యూ బాగుంది. చెట్లు, మనం పరిగెడుతున్నామా చెట్లు పరిగెడుతున్నాయి తెలియట్లా. అక్కడ లోపలంతా ఎలా ఉందా అని చూపిస్తున్నా. బాగుంది కదా గైస్, లోపలంతా కొద్దిగా నీట్గా కంఫర్ట్గా ఉంది, చాలా కంఫర్ట్గా. ఫుడ్ ఇవ్వడానికి వస్తున్నారు. సర్వీస్ చాలా బాగానే ఉంది, పర్లా. ఒక స్టేషన్ దగ్గర ఆగామన్నమాట. హైదరాబాద్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఒక స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ దగ్గర ఆగాం. సరదాగా అలాగా బయటకు వచ్చా. లోపల ఎక్కువసేపు ఉంటే బోర్ పడుతుంది, చలిగా కూడా ఉంది బాగా. ఇక్కడ ఫోటో తీద్దాం అనుకున్నాం. కొద్దిగా ఇంటీరియర్స్ ప్లేస్ మొత్తం అంతా ఖాళీగా బాగుంది. మాత్రం అంత టైం లేదు ఫోటో తీసే అంత.
అందుకే వీడియో తీసి చూపిస్తున్నాం. అది ఉంది కదా ఫ్రేమ్, అతను స్నాక్స్ అన్నీ కూడా ఆ ఫ్రేమ్లో కొద్దిగా బాగుంది, తీద్దాము అలా కొన్ని కనపడినాయి. మాత్రం ఎక్కువసేపు ట్రైన్ ఆగలేదు, 5 minutes ఆగింది. 5 minutesలో కెమెరా దాంట్లో సెట్ చేసేలోపు వెళ్ళిపోద్దేమో అని ఇంకా వీడియోనే తీసాను. ఆపోజిట్ సైడ్లో ఇలా వచ్చామన్నమాట. కొద్దిగా ఇంకా 5 minutes తర్వాత ట్రైన్ కదిలిపోయింది, ఇంకెళ్ళిపోతున్నాం. కొన్ని నా కాల్ షాట్స్ వచ్చాను కదా, ఇలా ఇదిగోండి రైట్ సైడ్లో ఉంది చూడండి ట్రాక్ అలాగా. ఇంకా ఈవినింగ్ 6 అయిపోతుంది, ఇంకా నైట్ కూడా అయిపోయింది. ఈరోజు చూసుకుంటే అర్థమవుతుంది. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్లో, మూన్ కూడా బాగుంది. ట్రైన్ జర్నీ ఇలా గడిచింది గాయస్. తర్వాత ట్రైన్ దిగగానే ఆ రైల్వే స్టేషన్లోనే ఒక 500 చేంజ్ ఎంతో గవర్నమెంట్ తీసుకుంటే ఒక 4 hours ఇచ్చాడు. బాగుంది స్లీప్. రెస్ట్ రూమ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి, ఫ్రీగా చాలామంది ఉన్న రెస్ట్ రూమ్స్ బాగా క్లీన్గా పెట్టారు. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక డాబా దగ్గర ఆగి స్నాక్స్ తిన్నాం, లట్టి. ఇక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక 2 hours తర్వాత ఆగి కెమెరా సెట్ చేసుకున్నాం. లైట్ పెయింటింగ్ ట్రై చేద్దామని స్ట్రీట్లో, రోడ్డు మీద ట్రక్స్ ఇవన్నీ వెళ్తుంటే లాంగ్ ఎక్స్పోజర్లో పెట్టి లైట్ పెయింటింగ్ ట్రై చేసాం. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను, చాలా బాగా వచ్చినాయి. ఈ ప్రాసెస్ ఎలా జరిగిందో చూడండి, బాగుంది. కానీ 1/2 hour తీసుకున్నాం, అంటే నైట్ కదా, అదే తెల్లారుతుంది. 4-5 అయింది అనుకుంటా, తెల్లారుతుంది అప్పుడే. ఆ టైంలో లైట్స్ చేంజ్ కూడా అవుతుంది. ఆ ఫొటోస్ కూడా మీకు పెడతాను చూడండి, చాలా బాగా వచ్చింది. తీసిన తర్వాత కొన్ని విజువల్స్ ఇలా వచ్చినాయి అనమాట. మీకు క్లారిటీగా కనపడదు, నేను ఫొటోస్ వేస్తాను చూడండి లాస్ట్లో. ఈ రీల్ అంతా ఇది స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను వేస్తాను చూడండి, చాలా బాగా వచ్చినాయి. నైట్ టైం అసలు ఆ మూన్ లైట్, బ్లూ కలరు చాలా బాగా వచ్చింది. ఇది మాతో వచ్చిన ఒక సారు చూపించారనమాట. ఆయన ఒక ఊరు వెళ్తున్నప్పుడు ఆగినంత చూపించి అలా చేశారనమాట. చాలా బాగా వచ్చింది అది అసలు అయితే ఫోటో. ఇంకంతే గాయస్, నేను స్టార్ట్ అయిపోతున్నాను. మీకు ఫొటోస్ వేస్తాను చూడండి, స్కిప్ చేయొద్దు ఏది, వీడియో మొత్తం చూడండి. సన్ రైజ్ అవుతుంది, ఒక చోట ఆగామన్నమాట. పొలాలు, చెట్లు, అదంతా భలే ఉంది. ఇది టైం ల్యాప్స్.
ఆ టైం ల్యాప్స్ ఎలా జరుగుతుందో అసలు చూడండి భలే. అసలు మేము ఫొటోస్ తీస్తాక ఆగాము అక్కడ సన్ రైజ్ అవుతున్నప్పుడు. అక్కడ మేము ఏమనుకున్నామంటే ఆ ప్లేస్లో లైటింగ్ ఉంది కదా, ఎల్లో లైట్ అదంతా, అక్కడి నుంచి సన్లైట్ ఎలా వస్తుంది. ఫోటోలు అయితే ఎక్సలెంట్గా వచ్చినాయి. మీరు మాత్రం మిస్ అవ్వద్దు. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి. ఈయన నవీన్ గారు మా ఫోటో వాక్కి హెడ్. అప్పుడు బాగా అన్నీ చేయించారు బాగా. నేను ఇంకా ఇప్పుడు ఫొటోస్ తీద్దామని మీకు చూపిద్దామని ఇలాగా పెట్టాను అనమాట. ఫొటోస్ తీస్తున్నాను ఇక్కడ. అంటే అసలు చెట్లు, అటువైపు చెట్లు ఉన్నాయన్నమాట. చెట్లు మధ్యలో కొండ పైన రింగ్స్ ఉన్నాయి. ఆ రింగ్స్లో నుంచి సన్లైట్ వస్తుంది. ఆ ఎల్లో లైట్ తీసామన్నమాట. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. మీకు అది కూడా చూపిస్తా. ఇంకా ఇది టైం ల్యాప్స్ చూడండి ఏం చేస్తున్నాము. క్లైమేట్ చూడండి అసలు ఎంత బాగా వెళ్తుందో క్లౌడ్స్. నేను ఇప్పుడు వరకు చూసిన వాటిలో సన్సెట్ ఇది నా బెస్ట్ సన్ రైజ్. ఇది చూడండి మొత్తం అంతా ఒకేసారి వెళ్ళిపోయింది. స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత లేట్ అయిపోతుంది, కొండపైకి వెళ్ళాలి అని. అక్కడ చూసారా మబ్బులు ఎలా ఉన్నాయో, కొండపై నుంచి అసలు ఎలా వెళ్తున్నాయి కొండపైకి. మేము ఒక చోట ఆగాం ఫుడ్ కోసం. ఫుడ్ భలే ఉంది అసలు. ఇది మహారాష్ట్ర ఈ బెస్ట్ ఫుడ్ అన్నమాట. అది కొండపైకి వెళ్ళిన తర్వాత చూసారా విజువల్ ఎలా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ తీయడానికి ఆగామన్నమాట మేము. అక్కడ చూడకుండా క్లైమేట్ చూడండి అసలు, వర్షం పడుతుంది, క్లైమేట్ అసలు భలే ఉంది అసలు. ఇంకా ఫొటోస్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మా డ్రైవర్ అన్నమాట అతను. అక్కడ టీ తాగాము తాత ఇక్కడ. ఆయన ఫోటోలు కూడా తీసాము, అవి కూడా పెడతాము చూడండి. నేను ఇంకా నా ఫేస్ చూడకపోతే బాగోదు, ఎవడో కూడా గుర్తుపట్టరేమో కొద్దిగా నేను తీస్తున్నాను అనమాట నా ఫేస్తో. మేము ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట. భలే ఉంది వాటర్ ఫాల్స్, చాలా మంచి 2 ఇటు ఉన్నాయి, ఒకటేమో అటువైపు ఉంది. అసలు భలే ఉందా. కింద వాటర్ చూడండి ఎలా ఉందో, నేచర్ కూడా అసలు మొత్తం గ్రీనరీ భలే ఉంది. అటువైపు నుంచి వచ్చేసేటప్పుడు కొన్ని మైక్రో షాట్స్ తీసామన్నమాట. కొన్ని మష్రూమ్స్ అలా కనపడినాయి, అవి కూడా మీకు డిస్ప్లేలో వేస్తాను చూడండి. ఆ తర్వాత ఒక వేరే చోట ఆగాము, అక్కడ ఫ్రాక్ కనపడింది, భలే ఉంది అసలు కదలకుండా, బాగుంది. ఇది కూడా మీకు చూస్తా చూడండి తర్వాత. ఇది కాస్కి వచ్చేసాం అనమాట ఇంకా మేము. తర్వాత
ఈవినింగ్ కొన్ని ప్లేసులు తిరిగాము. ఈ డిస్ప్లే ఫోటోలు వేస్తాను కొద్దిగా తీయలేకపోయాను క్లాస్లో. అసలు ఎక్కువ వైటే కనపడింది. మరి మేబీ ఇప్పుడు మీరు వెళ్తే ఇంకా ఎక్కువ కనపడవచ్చు. మాకు సెకండ్ టైం మంచి ఎక్స్పీరియన్స్ అయింది. నాకు వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు, ఫోటోలు తీశాను. తర్వాత రోజు నైట్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత నైట్ అంతా పడుకుని పోయాం. మార్నింగ్ లేచి 5 అలా లేచి బయట రూమ్ పక్కనే ఒక కొండలా ఉంది చిన్నది, అక్కడికి వెళ్ళాము. అక్కడ టైం ల్యాప్స్ చేద్దామని సన్ రైజ్ అప్పుడు మబ్బులు అయితే కొద్దిగా అది కూడా టైం ల్యాప్స్ మీకు పెట్టాను చూడండి, చాలా బాగా వచ్చింది అసలు. ఇక్కడ మాతో వచ్చిన ఒక అమ్మాయి దిగుతుంటే కొద్దిగా ఇబ్బంది అయింది. ఆంటీ మా అటువైపు ఆంటీ వాళ్ళ మదర్ అనమాట, అమ్మాయి వాళ్ళ మదరు. ఆంటీ దాటేటప్పుడు కొద్దిగా కష్టమైంది, చెప్పులు వేసుకొని వచ్చారనమాట. ఈయన సారు మంచిగా అసలు ఆ ఫోటో లేకుండా ఆయన, నేను చెప్పాను కదా 2 years ప్లాన్ ఒకే ఈరోజు ఇప్పుడే వేసేసుకున్నారు. 2 years ఎక్కడెక్కడికి ఏ ప్లేసులకి వెళ్ళాలని. మొత్తం అంతా సింపుల్ ఉంది ఎక్స్పీరియన్స్. నైట్ మాకు ఫారెస్ట్లో హంటింగ్ జరుగుతున్నట్టుంది. ఇదే అన్నమాట మార్నింగ్ విజువల్స్. అసలు గాలి వర్షం అసలు ఎలా కొడుతుందంటే మామూలుగా లేదు. టైం ల్యాప్స్ చేస్తున్నాం మేము, ఒక్కొక్క షార్ట్స్ తీయాలన్నమాట టైం ల్యాప్స్కి. మేము నార్మల్గా ఇప్పుడు లైట్ పెయింటింగ్ చేసామన్నమాట. కార్స్ ఇలా వెళ్తున్నాయి, అవి చేసాము. తర్వాత టైం ల్యాప్స్ తీసాము. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వరకు టైం ల్యాప్స్ తీసాము. 5 సెకండ్స్కి ఒక్కొక్క ఫోటో తీస్తుంది అనమాట. అది మనం తర్వాత లైట్ రూమ్లో మర్చ్ చేసుకొని ఎడిట్ ఏమైనా చేసుకొని మర్చ్ చేసుకోవాలి. అది ప్రీమియం ప్రోలో వేయాలి. అది కూడా నేను మీకు లింక్ పెడతాను, చూడండి ఎలా చేశాను అనేది. ఇదనమాట పక్కన మా రూమ్ పైన పక్కన ఒక కొండలా ఉంది ఈ ఫ్రేమ్ అనమాట. చాలా బాగా వచ్చింది ఫుల్ లైట్ పెయింటింగ్.
60 సెకండ్స్ అనమాట. అదంతా రావాలి కదా. ఇదే అనమాట. ఇప్పుడు ఇది నా ఫోన్లో తీసింది, లెఫ్ట్ సైడ్లో ఉన్నది, రైట్ సైడ్లో ఉన్నది నా కెమెరాలో తీసింది. ఏది బాగుందో ఒకసారి నాకు చెప్పండి, మెన్షన్ చేయండి కామెంట్స్లో. చూడండి అసలు మబ్బులు బాగా కమ్మేసినాయి. మాకైతే మా దగ్గరికి వచ్చేసినాయి. మేము ఇంకా ఏ వర్షం పడుతుందో ఒక పక్క. మేమైతే కవర్ చేసేసాం కెమెరాలని మొత్తం. నాది అయిపోయింది, నేను తీసేసాను, మా టైం ల్యాప్స్ అయిపోయిందని. తర్వాత కాస్కి వెళ్ళాము. అక్కడ వర్షం పడింది, అమ్మా కష్టమైపోయింది వెళ్ళడానికి. ఫోటోలు తీయలేకపోయాను, కొద్దిగా కష్టమైంది. అక్కడ బామ్మగారు ఫుడ్ పెట్టారు, అసలు ఎక్సలెంట్ ఫుడ్ అక్కడ కాసులో. ఆ కాసులోనే సెకండ్ డే పక్కనే ఇంకో గేట్లో వెళ్ళామన్నమాట. అక్కడ ఈ వాటర్ అంతా ఉంది, చాలా బాగుంది అసలు. చూడండి అసలు ఒక చిన్న లేక్ ఉంది, లేక్ మధ్యలో ఒక కొండ, అదంతా పువ్వులు అవన్నీ. ఇంకా స్టార్ట్ అయిపోయాం. అది అయిపోయిన తర్వాత ఒక 2 hours అండి. ఇంకంతా కార్లోనే జరిగింది. కొన్ని చోట్ల ఆగాము, కాశీ నుంచి బయలుదేరిపోయేటప్పుడు ఒక చోట ఆగాము. అక్కడ కూడా కొద్దిగా ఫోటోలు వచ్చినాయి మంచిగానే. ఇదే ఆ ప్లేస్. కొద్దిగా ఇక్కడ వచ్చిన తర్వాత ఆగాము మేము, కొద్దిగా ముందుకి ఆగాము. అందరూ కొద్దిగా సెట్ చేసుకుంటున్నారు కెమెరాలు. అటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్దాము, రైట్ సైడ్ వెళ్దాము డిసైడ్ అయ్యి రైట్ సైడ్ వెళ్ళాము, లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. తడిగా ఉంటుంది. ఏమవుతుందా? టూరిస్టులు కూడా చాలా బాగున్నారు, చాలామంది ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారంటే అసలు బాబోయ్, చాలామంది వచ్చారు అసలు.
ఇంకా మా ప్రాసెస్ని ఎలా వెళ్ళాము, ఏం చేసాము ఇంకా చూడండి. ఎల్లో పువ్వులు చూసారు, కింద ఎల్లో పువ్వులు ఉన్నాయి, బాగున్నాయి. వాటిని కూడా మైక్రో ఫోటోలు తీసాను. ఫొటోస్ కూడా నేను మీకు డిస్ప్లేలో వేస్తాను చూడండి, చాలా బాగా వచ్చినాయి. నేచర్ చూసారు అసలు, మొత్తం గ్రీనరీలో మధ్య మధ్యలో చుక్కల్లాగా, ఆకాశంలో చుక్కల్లాగా అలా కొద్దిగా ఉన్నాయన్నమాట ఇల్లులు. గ్రీన్ ఎల్లో అసలు చూడండి అసలు ఎంత బాగుందో. అక్కడ మన నవీన్ గారు అటువైపు వెళ్ళి కొద్దిగా కిందకి వెళ్ళాం అనమాట. అక్కడి నుంచి ఆ విజువల్, ఆ రెండు వెనకాల 2 కొండలు కనబడుతున్నాయి, అక్కడి నుంచి అదంతా తీసాము. అది కూడా మీకు ఫోటో పెడతాం. పువ్వులు పక్క నుండి కొండలన్నీ ఉండాలి, తీసాము. ఇది టైం ల్యాబ్స్ చూడండి, నేను టైం ల్యాబ్స్ తీసాను. మబ్బులు చూడండి ఎలా వేసినాయి, అసలు మబ్బులు మాత్రం ఆగట్లేదు, భలే వెళ్తున్నాయి స్లోగా ఫాస్ట్గా. చూసారా రెడ్ ఆ పువ్వులు ఎలా ఉన్నాయి అసలు. నేను మైక్రో లెన్స్ తేవడం మర్చిపోయాను, ఫోటో తీయలేకపోయాను నేను. అంటే వైడ్ యాంగిల్లోనే అన్నారు కదా, పువ్వులు ఏం అక్కడ ఉండవులే నేను అనుకున్నా. ఇక్కడ మాత్రం ఆ పర్పుల్ కలర్ ఉంది కదా, మీరు చూసుంటే కొద్దిగా బ్యాక్ వెళ్తే తెలుస్తుంది. పర్పుల్ కలర్లో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి పర్పుల్గా, అవి తీసామన్నమాట. అసలు అది నా కెమెరాలోనే తీసింది 1855లో. ఇక దగ్గరికి వెళ్ళి భలే వచ్చింది అసలు ఫోటో. అది కూడా డిస్ప్లే వేస్తాం చూడండి, ఏది మిస్ అవ్వద్దు. పూజ ఎలా ఉందో, బాగుంది కదా. పువ్వులు అయితే మీకు నేచర్ లవరు, నేచర్ అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్ళు ప్లెజెంట్గా ఉంటుంది. మైక్రో లెన్స్ మాత్రం పక్కా తీసుకెళ్ళండి, అసలు అయితే అది సూపర్ యూజ్ అవుతుంది మైక్రో లెన్స్. ఇలాంటి టైంలో ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే, ట్రావెలింగ్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అస్సలు మర్చిపోద్దు, పక్కాగా తీసుకెళ్ళండి. ఇక్కడే ఒక హనీబీ కూడా కనబడింది, ఇదే ఆ ప్లాంట్, ఇదే ఆ ఫ్లవర్ అన్నమాట. కొంచెం 48 మెగాపిక్సెల్ కదా, కొంచెం జూమ్ చేసి షార్పన్ చేసుకుని ఇలా క్రాప్ చేసుకుంటే మైక్రో షాట్. ఎవరికి తెలుసు, చెప్తే కానీ తెలియదు. అదే ఇక్కడే ఒక హనీబీ ఉంది, హనీబీ ఎల్లో ఫ్లవర్స్ మీద హనీబీ ఉందన్నమాట. అది చాలా బాగుంది, అదే తీస్తున్నాము. మీకు కనపడి ఉంటే అదిగోండి,
ఇదిగోండి కనపడిందా? స్పీడ్ ఎక్కువ పెట్టుకొని తీసేది. నేను తీసాను అనమాట. తర్వాత నా కెమెరాలో చాలా బాగా వచ్చింది. తక్కువ దగ్గరలో ఉంది, చాలా బాగా వచ్చింది. నేను చూపిస్తా ఫోటోలు. మైక్రోవేవ్ దగ్గరికి వెళ్ళినా తీసుకుంటుంది. అది దగ్గరికి వెళ్తే ఫోకస్ అవ్వదు అనమాట. మైక్రో అయితే దగ్గరికి వెళ్ళి కొద్దిగా మాన్యువల్లో పెట్టి తీస్తే ఫోకస్ అవుతుంది. లాస్ట్లో మొత్తం అన్ని ఫోటోలు అన్నీ చూపిస్తా, మిస్ అవ్వద్దు అసలు. చాలా బాగుంటుంది. వేరే చోటుకి వెళ్దాము అని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళిపోదాము అనుకున్నాము. అప్పుడే ఒక టైంకి స్టార్ట్ అయింది వర్షం. ఇంకెక్కేయండి అన్నారు. నవంబర్ వర్షం స్టార్ట్ అయిపోయింది, తీయలేము ఫోటోలు, కెమెరా ఇదైపోతుంది అన్నారని మేము కొద్దిగా ఎక్కేసాము. కొద్దిగా ఆగిన తర్వాత వెళ్దాము అని. పత్తాగా బ్యాక్ సైడ్ మమ్మల్ని పడేశారు. కొద్దిగా కష్టం ఉంది ప్రతిసారి అది తీసుకుని వెళ్ళడానికి. మాకైతే తిరిపోయింది వెనకాల, మామూలుగా తీరలేదు. బట్ నేను వెళ్తాను అని నవీన్ గారు వెళ్ళారనమాట అక్కడికి. వర్షం పడిన పర్లేదు, నేను వెళ్తాను అని వెళ్ళారు ఆయన. ఇప్పుడు వర్షం ఆగినా మేము దిగం దగ్గర. అమ్మో అయితే నేను వెళ్ళే వస్తాయి. కార్లో ఉండే మాతో పాటు వచ్చిన ఒక అమ్మాయి ఫోటోలు తీస్తుంది. దాని మీద బ్యాక్ సైడ్ ఉన్న ఆ సారు, మాతో ఉన్న సారు ఆవిడని కాపీ కొట్టి తీసేసి ఆవిడకి క్రెడిట్స్ ఇచ్చారనమాట ఆయన. నేను ఆవిడ దగ్గర తీసుకున్నాను ఫోటో. ఇవి గ్రిల్ ఉంటుందా? ఇప్పుడు ఏ నెట్ అయినా గ్రిల్ అయినా ఉందనుకో, వెనకాల బర్డ్ కానీ ఏదైనా ఉందనుకో,
మాన్యువల్ ఫోకస్ చేస్తే గ్రిల్ బ్లర్ అయిపోతుంది. గ్రిల్ కూడా రాదు. మాన్యువల్ ఫోకస్ ఇలాంటి తర్వాత ఇంకా అమ్మాయి బయటికి దిగి ఎదురుగా ఉన్న స్వీట్ కార్న్ వాడు ఉన్నారన్నమాట ఒక ఆయన. ఫోటో తీసి ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా ఫోటోలు అడిగింది అనమాట. అది కూడా మీకు పెడుతున్నా చూడండి ఆడియో. 10 రూపాయలు ఫోటో లాగా. తన దగ్గరికి వెళ్ళి ఫోటో అడిగి ఒక స్వీట్ కార్న్ కొనుక్కొని వచ్చింది అనమాట. తను స్వీట్ కార్న్ కొనుక్కొని తనకి ఫోటో అడిగింది. అంటే ఫ్రీగా తెస్తాడు ఏదో అనుకుంటాడేమో అని తను స్వీట్ కార్న్ కూడా తీసుకుందనమాట. ఇంకా ఆయన కూడా నవీన్ గారు కూడా వచ్చేసారు. షార్ట్ వచ్చిందా అంటే ఆ షార్ట్స్ చూపిస్తున్నారు చూడండి. అక్కడ కూడా అట్లానే ఉందా సేమ్? మా ట్రిప్లో వచ్చిన అమ్మాయి ఒక చోట ఆగాము కదా, కారు వర్షం పడిపోతుందని కారులో కూర్చున్నాం కదా. అప్పుడు తను ఒక ఫోటో తీసిన పెద్దరు కోన్ కొనుక్కుంటున్నట్టు అటువైపు కొనుక్కుంటున్నాడు స్వీట్ కోన్. అది తీసింది తన నుంచే ఎగ్జాంపుల్గా తీసుకున్నారనమాట సారు. అది దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. నేను 30 సెకండ్స్ యాడ్లో కూడా ఏదో ఒకటి నేర్చుకుంటారంటే ఏదో ఒకటి. తర్వాత అటు వెళ్ళిపోతున్నప్పుడు ఒకటేమో పైప్ మీద నిల్చొని ఫోటోలు దిగుతున్నాడు. అదేమో స్ట్రైట్గా ఉంది, అటు ఇటు వేసుకోండి అనమాట. పైపులు స్ట్రైట్గా ఉంది, ఆ పైకి ఎక్కి తీసుకుంటున్నాడు వాడు. నేను సైడ్ నుంచి వీడియోలు తీస్తున్నాను. ఎందుకు సైడ్ నుంచి వస్తున్నాను, కొద్దిగా ముందుకెళ్ళు నవీన్ వెనక రమ్మను అన్నారు. అది దాని గురించి డిస్కషన్ మాట్లాడుకుంటున్నాను, వినండి. డబ్బులు ఎవడగాడు? బయట చాలా అసలు భలే భలే మంచి మంచి ఫోటోలు వచ్చినాయి. ఇక్కడ ఆగి మేము అక్కడ నా కెమెరా పెట్టేసి నేను ఫోటో తీసాను. చాలా బాగా వచ్చింది చూడండి. నేను తీసిన తర్వాత నేను తీసాను ఆ ఇంటీరియర్ది. తర్వాత ఒక పిల్లర్ కూడా ఉంది, ఆ పిల్లర్ ఫోటోలు కూడా పెడతాను మీరు చూడండి. నేను వీడియో ఫోటోలు తీసేసుకున్న తర్వాత నేను పక్కన ఒక కొట్టు ఉంది, ఆ కొట్టులో పిల్లోడు ఒక ఫోటో కూడా తీశాను. తర్వాత నా కెమెరా యాంగిల్ నేను ఎలా పెట్టాను అది కూడా వీడియో తీసాను కెమెరాలోంచి. నా కష్టం ఎలా పెట్టాను, ఫస్ట్ వ్లాగ్కి ఏం చేసాను మొత్తం చిన్న చిన్న షార్ట్స్ తీసాను. అది కూడా పెడతా చూడండి. తర్వాత పక్కనే ఒక చిన్న గుడి ఉంది, పక్కనే బామ్మగారు కూర్చున్నారు ఒక ఆంటీ.
మన కట్ టైంకి ఆవిడ పల్లె కూర్చున్నారు. పక్కనే ఆ పిల్లోడు పక్కనే బ్యాగును కెమెరా పెట్టేశాను, లెన్స్ మార్చేసాను, వైడ్లో పెట్టాను అనమాట. మైక్రోలో రావట్లేదు. పక్కన సార్ చూడండి కష్టపడిపోతున్నారు. గుళ్ళో వాళ్ళకి మేము చాలా జనాలకి మేము చాలా అడ్డంగా ఉన్నాము. వాళ్ళ మాత్రం ఆగి పేషెన్స్గా ఆగి మొత్తం తీసుకుంటుంటే వెయిట్ చేశారు. మేము ఫోటోలు తీసుకుంటుంటే ఇక్కడ చెప్పాను కదా బామ్మగారు కూర్చున్న గుడి ఉందని, ఆ ఫోటో కూడా మీకు పెడతాను చూడండి. విజువల్ చాలా బాగా వచ్చింది ఫోటో. తర్వాత గోపురం బయట నుంచి, గుడి బయట నుంచి మేము ఇలా ఫొటోస్ తీసాము. ఆయన నుంచి యాంగిల్ నుంచి అవి కూడా ఫోటోలు పెడతా చూడండి. సారు కూడా తీశారు. ఆయన నుంచి కొద్దిగా కాపీ కొట్టి ఇన్స్పిరేషన్ అయ్యా ఆయన ఏం తీస్తున్నారు అనేది. కరెక్ట్గా ఫ్రేమింగ్ కరెక్ట్గా వచ్చేలా తీసామన్నమాట. ఆయన చెప్తున్నారు ఎలా తీసాను అనేది. నేను తీస్తుంటే మధ్యలో అటు వెళ్ళిపోయారు. సైలెంట్గా మళ్ళీ వచ్చి నా పక్క నుంచి వచ్చి నేను రీల్ కోసం పెట్టాను అనమాట ఈ షార్ట్. ఆయన పక్క నుంచి వచ్చి ఫోటో తీసేసుకున్నారు సైలెంట్గా. ఈ యాంగిల్లో తీసాను, ఆ యాంగిల్లో తీసిన, అటు అదంతా ఉంది, ఇది తీసిన, అది తీసాను అని మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఫోటోగ్రాఫర్ మాటలంటే మీకు అర్థం అవుతుందో లేదో తెలియదు. పిచ్చి పిచ్చి మాటలన్నీ ఉంటాయి. అంటే ఫోటోగ్రాఫర్లకి నార్మల్ వాళ్ళు వింటే కొద్దిగా కొత్తగా ఉంటాయి. ఏం మాట్లాడుకుంటున్నారా అని ఉంటుంది. చూడండి, ట్రై చేశాను మీకు కెమెరాలో చూపిద్దామని. కెమెరాలో పెట్టి ఇదన్నమాట వచ్చింది అక్కడ. తర్వాత సార్ నా కెమెరా తీసుకొని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారంటే ఫ్యూజీ ఫిలిం ఎలా వస్తుంది, ఆయనకు అర్థం లేదు కొద్దిగా. అండ్ ఆయన నికాన్ అనమాట. చాలా మందికి ఏంటంటే బాగా అలవాటు అయిపోయింది, ఇంకా అదే యూజ్ చేయాలి. మ్యాక్సిమం కొత్తది షిఫ్ట్ అవుతే కొద్దిగా కష్టంగా ఉంటుంది. చాలా ఏదైనా అంతే. ఎలా అనిపించిందో మీకు? వీడియోకి ఫోటోలకి ఇక్కడ ఉంటుంది. నికాన్ దాంట్లో ZF అని ఉంది, సేమ్ ఇట్లానే ఉంటుంది. ఇక్కడ వీడియోకి మళ్ళీ కంటిన్యూషన్ ఫొటోస్కి మాన్యువల్ కంట్రోల్. ఇంకా ఇక్కడ కెమెరా పెట్టేసాను అనమాట. అక్కడ స్టాండ్ ఉంది ఒకటి, చెప్పుల స్టాండ్ ఒకటి ఉంటుంది. చెప్పుల్లో మరి కొబ్బరికాయలు పట్టుకుంటాకు దేనికి ఒక స్టాండ్ ఉండదు కదా, అక్కడ కెమెరా పెట్టేసి నేను ఇటువైపు వచ్చి ఇంకా షార్ట్స్ తీసాను అనమాట. ఒక పిల్లర్ ఉంది అక్కడి వైపు, ఆ ఫోటో వేస్తాను చూడండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడ రాడ్లు ఉన్నాయి కదా, రాడ్లు ఉన్నా సరదాగా నేను కూడా ఈ వీడియో కూడా తీసాను. ఇటువైపు నుంచి తీసాను కూడా ఏం కాదు కంటే. ఇటువైపు ఇప్పుడు మళ్ళీ ఆ షార్ట్ తీద్దాం అనుకుంటున్నాం. ఆ 2 గుళ్ళు ఉన్నాయి కదా ఇల్లు, అది కూడా తీసాను. ఆ పిల్లల ఫోటో కూడా తీస్తాను. ఒకడేమో గేమ్ ఆడుకుంటుంటే, ఒకడేమో అన్నయ్య అంటూ తీసుకెళ్తున్నాడు పిల్లలు. నేను గేమ్ ఆడుతుంటే
తర్వాత కొద్దిగా ప్లేస్ మొత్తం అంతా చూపిస్తున్నాను. ఆ మొప్పులు చూసారా ఎంత దగ్గరికి ఉన్నాయి అసలు. నేచర్ అసలు ఆ పువ్వులు చూడండి అసలు ఎంత బాగున్నాయి. గాలి మాత్రం ఆగట్లేదు, చాలా విపరీతమైన గాలి. వర్షం అయితే అసలు ఒక్కసారి పడుతుంది, ఒకసారి ఆగిపోతుంది. మాత్రం నీట్నెస్ కొద్దిగా చేయాలి, నీట్నెస్ కొద్దిగా లేదనమాట. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అది కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది ఆ ప్లేస్లో. ఇంకా ఎక్కడ పోయినా ఒక పువ్వుని చూసాం అనమాట మేము. ఆ పువ్వు మీద కొన్ని చిన్న ఎగ్స్లా ఉన్నాయన్నమాట. ఏ ఎగ్స్ మరి ఏంటో తెలియదు. పువ్వు మీద ఉంటాయి కదా, అయ్యి అనుకుంటా. అదిగోండి చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి, అదనమాట. అది మీకు డిస్ప్లే వేస్తాను. ఈ షార్ట్ తీసేస్తుంది ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చూడండి, చాలా బాగా వచ్చినాయి. అదే డిస్కస్ చేస్తున్నాము, ఏం తీయాలి, ఎక్కడ ఏ లెన్స్ పెట్టాలని. నేనైతే 60mm లెన్స్ తీసుకెళ్ళాను, మైక్రో లెన్స్ ఫిజిఫిలిమ్ X-T3ది. ఇదే అనమాట లెన్స్. చాలా బాగా వచ్చింది, చాలా దగ్గరికి వెళ్ళింది. చాలా దగ్గరికి వెళ్ళిన ఫోకస్ బాగా ఉంది, సూపర్ ఉంది అది. ఆ పక్కనే ఇంకో ఆపోజిట్లో ఇలా ఉందన్నమాట. దీని పేరు ఏమంటారో నాకు తెలియదు, వీటిని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి ఎవరైనా తెలిస్తే. ఇది కూడా టైం ల్యాబ్స్ పెట్టి దీన్ని కూడా తీసాను. ఇది కూడా సూపర్ వచ్చింది అసలు. ఇంకా స్టార్ట్ అయిపోయాము కిందకి, కొండ దిగి కిందకి వెళ్ళిపోతున్నాం సిటీలోకి. ఆ సిటీలో ఒక మసాలాలు తీసుకుందామని వెళ్తున్నాము. ఆ షాప్ అదంతా చూపిస్తాను చూడండి. సిటీ అంటే మరీ పెద్ద సిటీ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, పర్లా. చాలా చిన్న సిటీ, విలేజ్ లాగా అనమాట. చిన్న విలేజ్ లాగా బాగుంది. వినాయకులను పెట్టారు. మేము ఇక్కడ కెమెరాలు పెట్టాం అనమాట షార్ట్ కోసం. ఈ బిల్డింగ్ కొద్దిగా ముందుకెళ్తే ఒక ప్లేస్ ఉంది, అక్కడ చూసావు కదా, ఇది ఫోటో తీసాను అనమాట. చాలా బాగా వచ్చింది, ముందుకెళ్ళి తీసాము మేము. ఇది ఆ మసాలా షాప్స్, అంటే మసాలా షాప్ అని కాదు, ఇది గ్రోసరీ షాపు. ఇక్కడ మా రూమ్ దగ్గర ఒక అతను ఉంటాడు, అతను చెప్పాడనమాట, ఈ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ ఈ మసాలాలు తీసుకోండి, బాగుంటాయి. మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ తిన్నాం కదా, రోటీలో, చాలా బాగుంది అది. అందుకే మసాలాలు ఎక్కడ ఉంటాయంటే ఆ అడ్రస్ అడిగితే మా హోటల్లో ఒక అబ్బాయి చెప్పాడు, అతను మెయింటైన్ చేసేవాడు, ఇక్కడికి వెళ్ళండి, షాప్కి వెళ్ళండి అని. షాప్ పేరు చూసారు కదా, అది అంతా మరాఠీలోనే ఉంది పేరంతా. అది పౌడరు.
ఇంకా తీసుకున్నారు అందరూ. నేనైతే ఒక స్నాక్ తీసుకున్నాను. మసాలాలు మేము ఏం తినము అంత, చాలా కారంగా ఉన్నాయి. అంత కారాలు తినము మేము. అన్నీ నేను తీసుకోలేదు. గవ్వలు తీసుకున్నా, స్వీట్ గవ్వలు. ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు బాగుంటాయి కదా, బస్సులో వెళ్ళాం అనమాట. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు బస్సులో వెళ్తున్నాం అనమాట. అందుకే ఇది తీసుకున్నాం. ఇంట్లో మేము ఏం వాడం, తీసుకున్న వేస్ట్ తినడానికి ఉంటుంది కారులో. అంటే ఈ మసాలాలు ఎక్కువ తినము, ఈ ఎవరు మాకు ఇంట్రెస్ట్ ఉండదు అంట. మెనూ కార్డ్ ఇది పాంప్లెట్ అనమాట వాళ్ళది. మా వాళ్ళ వెబ్సైట్ పేరు కూడా ఉంది. అంతా అందులో ఉంటాయి. అక్కడ అందులో ఇంగ్లీష్లో ఉంటుంది, ఇక్కడ ఏం అర్థం అట్లా మరాఠీలో ఉంది. మొత్తం అంతా మాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎక్కడ కొన్ని స్నాక్స్ అయ్యి బిల్లింగ్ చేయించేసాము, అందరూ వెళ్ళిపోతున్నాము. అంటే వెళ్ళిపోతున్నాము అంటే బిల్లింగ్ చేసి ఇంకో కొద్దిగా వాక్ చేసామన్నమాట, ఒక 2 కిలోమీటర్స్ వరకు. ఈ బిల్డింగ్ చూసారు అసలు ఎంత బాగుందో. అసలు ఒక 100 years బ్యాక్లా ఉంది ఇది కట్టి. అది కూడా ఫోటో తీసాను. ఫ్రేమింగ్ అదంతా చేశాను అనమాట. నేను ఫోటో తీసాను అనమాట, అది ఈ టైం ల్యాప్స్ వీడియో. ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము. కొద్దిగా ముందుకెళ్తే కొన్ని స్వీట్ షాప్స్ ఉన్నాయి. అక్కడ కొన్ని పేడ అని స్వీట్లా ఉంటుంది అనమాట. మనకు తెలుసుంటే మన ఆంధ్రాలో దూద్ పేడ అంటారు చూడండి, ఆ టైపే. అక్కడ పేడ అంటారంట స్వీట్ని. అదేనో స్వీట్ ఒక హాట్ తీసుకున్నాము, హాఫ్ కేజీ హాట్. అదేనో ఇది తీసుకున్నాము. పాక్రవాడి అంటారంట దాన్ని, ఒక హాట్ పేరు. ట్రై చేయండి మీరు వెళ్ళినప్పుడు. ఇదే ఆ విజువల్స్, ఆ బిల్డింగ్ అని చూపించాను కదా 100 years బ్యాక్ అనేది, అది ఆ ఫోటో అనమాట. చాలా బాగా వచ్చింది, బాగా తీసారు ఆయన. ఫ్రేమింగ్ కరెక్ట్గా ఓన్లీ ఇంకా పూణే నుంచి రిటర్న్ అయిపోయాము. ఇంకా టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అన్నమాట. బస్సు అన్నమాట, 8కి బస్సు. ఇంకా రిటర్న్ అయిపోయాం. ఫుడ్ తింటాక ఆగినప్పుడు ఆ ఫోటో తీసాం అనమాట మంకీది. సో దట్స్ ఇట్ గైస్. వీడియో మొత్తం అంతా నచ్చింది అనుకుంటున్నాను. సో నా నెక్స్ట్ వీడియో పోచంపల్లి వీడియో. అది అయిన గాంధీ జయంతి అయిపోయిన 2 daysలో నేను వేసేస్తాను, చూడండి. డోంట్ ఫర్గెట్ టు సీ. లవ్ యూ గైస్. అందరూ నా వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.